పైగా దగ్గరుండి వాళ్ళ చేత వ్రతం చేయించినట్టుగా ఉంటుందని నేను వచ్చాను. మంచి పని చేసావులేమ్మా. ఇంతకీ రాహుల్ అభి ఎక్కడా? వాళ్ళు కాస్త ఆలస్యంగా బయలుదేరారు బామ్మగారు. ఓహో, నేనిక్కడ పనులు చూసుకుందామని ముందుగా వచ్చేసాను. సరే వెళ్ళు. ప్రయాణం చేసొచ్చావు కదా, వెళ్ళి స్నానం చెయ్యి. నేను పంతులు గారి దగ్గరికి వెళ్ళి రేపటి కావాల్సిన విషయాలన్నీ మాట్లాడుకుని వస్తాను. అలాగే బామ్మగారు. అరే ప్రశాంతో బామ్మగారు, మంచి ముహూర్తం చూడమని చెప్పండి పంతులు గారికి. ఎలాంటి ఆటంకం లేకుండా వ్రతం జరగాలి. అలాగే. అయినా ఈ మంగమ్మ వ్రతం చేస్తోందంటే ఎలాంటి ఆటంకాలు ఉండకూడదు. ఉండవు. నువ్వు లోపలికి వెళ్ళు. అలాగే. నువ్వు వెళ్ళారా? అసలు నేనొచ్చిందే ఆ వ్రతం చెడగొట్టడానికి. నేనుండగా ఆ వ్రతం జరగనివ్వను. ఎందుకండి ఇక్కడ ఆపారు? మనం వస్తున్నామని బామ్మగారు ఎదురు చూస్తూ ఉంటారు. వెళ్దాం పదండి. అక్కడికొచ్చి నేనేం చేయాలి? నా మనసు చంపుకొని నీతో కలిసి వ్రతం చెయ్యాలి. అది కూడా నీతో కలిసి బ్రతకాలనే కోరికతో కాదు. మా అమ్మ తన మీద ఒట్టేసుకుందని ఆ కారణంతో ఇంతవరకు వచ్చాను. నాకు తెలుసండి, ఈ వ్రతం చేయటం వల్ల మన మధ్య ఉండే అపార్థాలు తొలగిపోతాయన్న నమ్మకం నాకుంది. నేను నిర్దోషిని నిరూపించుకోవటానికి అవకాశమైనా నాకు దక్కాలి కదా. నా తప్పు ఏమీ లేదని మీకు అర్థమైతే అంతకంటే నాకేం కావాలో చెప్పండి. ఈ వ్రతం చేయడం వల్ల మనకి మంచి జరుగుతుందని నా మనసు చెబుతుందండి. జరక్కపోతే? ఏమంటున్నారండి? ఈ వ్రతం వల్ల ఏ మంచైతే జరుగుతుందని నువ్వనుకుంటున్నావో అది జరక్కపోతే? జరుగుతుందన్న నమ్మకం నాకుందండి. నాకు లేదు. నువ్వు చేసిన మోసాన్ని నేనెప్పటికీ క్షమించను. లేదండి, నా తప్పు ఏదీ లేదని తెలిస్తే మీరు నన్ను మనస్ఫూర్తిగా క్షమిస్తారు. అలాగా? వ్రతం జరిగిన తర్వాత కూడా నా మనసు మారకపోతే, నిన్ను యాక్సెప్ట్ చేయకపోతే నువ్వు శాశ్వతంగా నా నుండి దూరంగా వెళ్ళిపోతావా? ఈ బంధానికి ముగింపు పలికేస్తావా? చెప్పు. ఈ వ్రతం జరిగా కూడా ఏ ఫలితం లేకపోతే నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోతావా? చెప్పు. అలా అయితే నేను నీతో పాటు వచ్చి ఈ వ్రతంలో కూర్చుంటాను. ఎందుకండి అంత కఠినంగా మాట్లాడుతున్నారు? ముందు వ్రతం జరగనివ్వండి. నో, ప్రతిసారి నీ మాటే నెగ్గించుకుంటున్నావు. నేను చెప్పిన దానికి నువ్వు సరే అంటేనే నేను ఈ వ్రతానికి ఒప్పుకుంటాను. సరే రాహుల్ బాబు, మీరు చెప్పిన దానికి నేను ఒప్పుకుంటున్నాను. నా ప్రేమ, నా నిజాయితీ నన్ను గెలిపేస్తుంది అన్న నమ్మకంతో నేను మాటిస్తున్నాను. మాటివ్వు. మీరు అడిగినట్టు నేను మాటిస్తున్నాను. పదండి వెళ్దాం. అబద్ధాలతో, మోసాలతో ఏ బంధాలు నిలబడవు.